హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని చాలా బాగున్నారు. హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నా. నిన్న చాలామంది అడిగారు కదా అక్క, మీరు కాశీ వెళ్ళకుండా రామేశ్వరం వెళ్ళారు ఏంటని చెప్పేసి. మేము లాస్ట్ ఇయర్ జనవరిలో, అంటే ఈ ఇయర్ జనవరిలోనే కాశీ అయితే వెళ్ళాము. ఇప్పుడు రామేశ్వరం వెళ్తున్నాను. మార్నింగ్ నిద్ర లేచేసరికి పంబన్ బ్రిడ్జ్ మీద వెళ్తుంది. మా ఆయన అయితే ఫోన్ బయటకు పెట్టేసి వీడియో షూట్ చేస్తున్నాడు. అమ్మో, నాకైతే భయం వేస్తుంది. ఇది మోస్ట్ డేంజరస్ బ్రిడ్జ్ తెలుసా. అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. నాకు అసలు చూడడానికి కాళ్ళు వణికిపోతున్నాయి. మా ఆయన బయటకు పెట్టి తీస్తుంటే ఇంకా వణికిపోతున్నాయి నాకు కాళ్ళు అయితే. సో మొత్తానికి లేచాము. టైం 5 కంటే ముందే రీచ్ అయిపోయింది ట్రైన్. సో ఎందుకు టైం వేస్ట్, లోపలే బ్రష్ చేసేసుకొని వెళ్ళిపోదామని చెప్పి అయితే ఇంకా బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయిపోతున్నాము. ఇంకా డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు, అక్కడ టైం వేస్ట్ కాకుండా ఉండిద్ది కదా అని చెప్పి. ఇంకా అవి అయితే నిద్ర లేగలేదు, జనాలు అందరు దిగేశారు. ఇంకా మేము దిగడమే లేటు. సో మేము ఒకసారి నేను జడ వేసేసుకున్నా, ఆయన బ్రష్ చేసుకుంటున్నారు, నేను బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయాము. ఈ వ్లాగ్ మాత్రము లాస్ట్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. లెంత్ ఎక్కువ ఉంది కదా అని స్కిప్ చేశారు అంటే మీరు చాలా విషయాల్ని మిస్ అయిపోతారు. అండ్ రైల్వే స్టేషన్లో దిగేసాము. ఇంకా ఎటెల్లాలో తెలీదు, అందరూ వెళ్తున్నారు, వాళ్ళతో పాటు మేము కూడా కట్టుకొని వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడైతే బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి స్టేషన్ అనేది ఇలా ఉంది. ఇంక ఇక్కడ నుంచి ఆటోలు దొరకడం మాత్రం నిజంగా చాలా కష్టం. ఓలా ర్యాపిడోస్ ఏమీ లేవు. ఇలాంటప్పుడే అనిపించింది చాలామంది గ్రూప్తో వస్తే మనకు మనీ సేవ్ అవుతాయి అని చెప్పి. మేమిద్దరమే కదా, అసలు ఆటోలు లేవు. ఎంతసేపు నుంచున్నామంటే ఆటోల కోసం. ట్రైన్ తొందరగా వెళ్ళింది కదా అనుకుంటే ఆటోల కోసం మాత్రం అలా వెయిట్ చేయాల్సి వచ్చింది. మొత్తానికి ఇంకా ఒక ఆటో అయితే దొరికింది. వేరే వాళ్ళతోటైతే షేరింగ్లో వెళ్ళాము. వాళ్ళిద్దరు కపుల్స్, మేమిద్దరము హవి. సో హవి లేచాడు, ఇంకా పడుకోడంట, చూస్తూనే ఉన్నాడు. కొత్తగా ఉంది కదా, సైలెంట్గా చూస్తున్నాడు. వాళ్ళు వచ్చేసి ఏదో హోటల్ అయితే బుక్ చేసుకున్నారు. ఆటో అతను అడిగితే ఈరోజు సండే కదా, అసలు ఫుల్ రష్ ఉంటుంది, ఒక రూమ్ 7,000 ఉంటుంది, మామూలు డేస్లో 1,000 ఉండే, ఎందుకు వేస్ట్, మీరు రూమ్ తీసుకోవద్దు, లాకర్స్లో ఆ లగేజ్ పెట్టుకొని దర్శనానికి స్టేషన్ నుంచి బయటికి రావడానికి అరగంట పట్టింది. అరే ఆటో ఎక్కగానే హబీబాబు లేసాడు. అక్కడి నుంచి ఇక్కడికి 300 తీసుకొని బీచ్ దగ్గరకు దారి లేదని దింపేశారు ఆటో వాళ్ళు. ఎందుకు నీకు నవ్వు వస్తుంది? బాగుందా? ఓం నమ శివాయ దగ్గరికి వచ్చామా? అగో మెయిన్ టెంపుల్. సో టైం ఇప్పుడు 5:10 అట్లా అవుతుంది. రోడ్లంతా ఫుల్ రష్గా ఉంటున్నాయి. అమ్మో నాయనో, అక్కడ జనాలు చూడు ఎలా ఉన్నారు అసలు, భక్తులు. వామ్మో, మాకు దర్శనం ఎప్పటికైతే, మేము ఇంకా బీచ్కి వెళ్ళాలి, మునగాలి, రెడీలు అవ్వాలి, బావిల్లో నీళ్ళు పోయించుకోవాలి. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ జనాలు చూడండి ఎలా ఉన్నారు, ఖాళీనే లేదు. ఖాళీనే లేదు అసలు, ఆ జనాలు ఎంత ఉన్నారో. రూమ్స్ లాకర్స్ అని ఉంది, లాకర్ 50 అని ఉంది. మనం ఒకసారి లాకర్లో పెట్టామంటే దర్శనం చేసుకొని రావడమే. బీచ్ ఎత్తుక్కుంటూ వెళ్తున్నాం. మా ఆయన ChatGPT నమ్ముకున్నాడు, ChatGPT చెప్పింది తింటాడంట. రూమ్స్ అయితే అవైలబుల్ లేవు, లాకర్స్లో పెట్టేసుకొని దర్శనానికి వెళ్తాం. ఎందుకంటే ఈవినింగ్ రిటర్న్ అయిపోతాం కాబట్టి రూమ్ వేస్ట్. ఆటోకి 300, ధనుష్కోటికి వెళ్ళాలంటే 2,000 అంట, జస్ట్ 2,000. మామూలు తక్కువ వెళ్ళిపోయారు అన్నిటికీ. సో ముందైతే మేము బీచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. లాకర్స్లో లగేజ్ పెడతానంటే నేను ఒప్పుకోలేదు మా ఆయనతోటి. లేదు మనతోనే ఉండని, అక్కడ పరిస్థితిని బట్టి చూద్దామని చెప్పి ఇంక డైరెక్ట్గా బీచ్కి వచ్చేసాం. ఇక్కడ పిండ ప్రదానాలు అవి కూడా జరుగుతున్నాయి. అండ్ వాటర్ అయితే చాలా ఫోర్స్గా వస్తున్నాయి, అసలు భయం వేస్తుంది. మళ్ళీ హవీని ఇప్పుడే తడిపేస్తేనేమో జలుబు వచ్చిద్ది, అందుకని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మునిగేసి వద్దాము. హవీని తడపొద్దు, జస్ట్ వాటర్ జల్లుదామని అయితే అనుకుంటున్నాము. సో ఇక్కడ ఏంటంటే మనం మట్టి అయితే తీసుకోవాలి కదా, ఇంకా మట్టి కూడా తీసుకొని కాశీకి అయితే తీసుకొని వెళ్ళాలి. అప్పుడే సంపూర్ణ యాత్ర. నేను జనవరి 27న 26న కాశీకి వెళ్ళాను, కరెక్ట్గా రిపబ్లిక్ డే రోజున. సో మళ్ళీ ఆ లోపు కనుక నేను కాశీ వెళ్తే సంపూర్ణ కాశీ యాత్ర అయిపోయిద్ది. ఇంకా నేనైతే మునిగేసి 3 మునకలు వేసి వచ్చేసా. ఫుల్ చల్లగా ఉంది కదా, నిండా మునిగాక చలేముంది అన్నట్టు మునిగిన తర్వాత చలేం పుట్టలేదు. యాక్చువల్లీ చాలా చల్లగా ఉంటుంది అనుకున్నాను, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత చలి లేదు. చాలామంది ఉండడం వల్ల అనుకుంటా, అసలు ఎక్కడ చూసినా ఫుల్ జనాలు ఉన్నారు. మార్నింగ్ 5:30 అట్లా అవుతుంది. ఇక్కడ మా ఆయన ఏం చేశాడంటే ప్యాంట్ మడత పెట్టుకొని ఇసుకని జాగ్రత్తగా ఇంటికి తెచ్చాడు, తర్వాత బ్లాగ్స్లో చెప్తాలే. సో హవీని కూడా తీసుకొని వెళ్తున్నాడు, కానీ ముంచడం నాకు ఇష్టం లేదు హవీని. ఐ మీన్
నీళ్ళల్లో సముద్రంలో. ఎందుకంటే ఇప్పుడే తడిచిపోయాడంటే ఇంకా కష్టం. నా దగ్గరికేమో రావట్లేదు. వాటర్ చూసారు కదా అసలు ఎంత ఫోర్స్ఫుల్గా వస్తున్నాయో. సో మీలో ఎవరైనా రామేశ్వరం వెళ్ళారా? నాకు తెలిసి చాలామంది వెళ్ళుంటారులే. మీ ఎక్స్పీరియన్స్ అనేది నాతోటి షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వ్లాగ్లో మేము ఎక్కడెక్కడికి తిరిగామనేది కూడా మీతోటి షేర్ చేసుకుంటాను. అసలు చాలామంది గ్రూపులుగా భలే ఆడుకుంటున్నారు. ఆయన ఏమో రావట్లేదు. మొత్తానికి ఇంకా కరెక్ట్గా నా దగ్గరికి తీసుకొచ్చేద్దాం అనే టయానికి వాటర్ బాగా ఫోర్స్కి వచ్చి అవి మొహాన పడేసరికి దెబ్బకి నా దగ్గరికి వచ్చేసాడు అనమాట. వద్దు 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 అని చెప్పేసి. యాక్చువల్లీ బీచ్ అంటే ఇష్టమే. లాస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేశాడు. కానీ ఇప్పుడు చీకటిగా ఉంది అండ్ కొత్తగా ఉంది. అదిగో నీళ్లు పడ్డాయి చూసారా. ఇంకా దేవుడే ఆయన మీద 3 చుక్కలు జల్లేశాడు. ఇంకా దిగుబాబు అని చెప్పేసి అంతే. ఇంకా నా దగ్గరికి వచ్చేసాడు వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఆనే. సో ఇంకా వాళ్ళ నాన్న అయితే మునగడానికి వెళ్ళాడు. మేమైతే ఇక్కడ నుంచున్నాము. అంత ఏడుస్తున్నాడు. తడిచిపోయాను అని చెప్పి. ఇక మా ఆయన ఇసుక అయితే తీసుకొని కవర్లో పెట్టేసుకున్నారు. ఇంకా దాని తర్వాత మునిగేసి ఇప్పుడు మనం ఏంటంటే రామేశ్వరం అంటే తెలిసిందే కదా, 22 బావుల్లో నీళ్ళు అయితే పోయించుకోవాలి. అండ్ దానికి క్యూ ఎక్కడుందనేది కూడా మాకు ఐడియా లేదు. మొత్తానికి ముందు సముద్రంలో అయితే మునిగేసాము. అండ్ ఫ్లోటింగ్ స్టోన్స్ ఇంకా చాలా ఉంటాయి కదా, చాలా చూడాలని ఉంది. మాకు ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 4 o'clockకి. 4 o'clock లోపు ఎంత కుదిరితే అంత కవర్ చేయాలి. అండ్ రిటర్న్ టికెట్స్ అనేవి మాకు బుక్ అవ్వలేదు. కాకపోతే డైరెక్ట్ ట్రైన్ అదొక్కటే ఉంది. బస్కి వెళ్ళాలంటే ఒక టికెట్ 2000 ఉంది. అండ్ దట్టు అసలు కంఫర్ట్ లేదు. రేపు ఎట్టి పరిస్థితుల్లో మా ఆయన ఆఫీస్కి వెళ్ళాలన్నమాట మండే. సో ఇంకా మా హస్బెండ్ అయితే బాగా తడిచిపోయారు. ఇంకా నా డ్రెస్సే కొంచెం ఎక్కువ, అంటే కొన్ని డ్రెస్సెస్ టైప్స్ ఉంటాయి కదా, ఇది ఎక్కువ వాటర్ పీల్చుకోలేదన్నమాట. అందుకే ఇంకా నేనే క్యారీ చేయాల్సి వచ్చింది హవిని. ఇంకా హవి కూడా అసలు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాను అనలేదు. ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాను హవితోటే. ఇంకా మేము మునిగేసిన తర్వాత ఇప్పుడు బావిల దగ్గరికి క్యూ ఎక్కడ ఉండిద్దో ఏంటో తెలియదు కదా, అక్కడికైతే వెళ్తున్నాము. ఏదేమైనా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతాము. అదే 2-3 సార్లు వెళ్ళామంటే అలవాటు అయిపోయిద్ది. సో ఇందాకడ నేను చెప్పాను కదా ఒక క్యూ ఉందని చెప్పి ఆటో దిగినప్పుడుది, అదే అనమాట బావుల క్యూ. ఇది నేను గుడి దర్శనం క్యూ అనుకున్నాను. సో అసలు అసలు ఎంత రష్ ఉందో, ఎంతసేపు మేము ఆ క్యూలో ఉన్నామో అసలు చాలా వరకు నేను వీడియో తీయలేదు. ఇంకా అసలు చెప్పాలంటే చాలా మెయింటెనెన్స్లోనే ఉంది. ఇంకా బాగా డెవలప్ చేయాలి. అసలు ఈ క్యూలు అయితే ఎంత దారుణంగా ఉన్నాయంటే క్యూలో క్యూ. ఈ బావిలో నీళ్లు పోయించుకోవడానికి మేము 5:30కో 5:40కో లైన్లోకి వెళ్తే బయటకు వచ్చేసరికి నాకు 8 దాకా అయిపోయింది. అంతసేపు పట్టింది. అసలు ఒక క్యూ తర్వాత ఒక క్యూ తర్వాత వచ్చేసాం అనుకుంటే ఇంకా సందులు. అమ్మో అసలు తిప్పుతానే ఉన్నారు. అసలు ఎప్పటికి వెళ్తామరా బాబు అనిపించింది. సో చెప్పాను కదా, ఇదంతా టైం కూడా నేను నేనే క్యారీ చేశాను. యాక్చువల్లీ నేను ఇంతసేపు క్యారీ చేస్తానని నేనే అనుకోలేదు. నేనైతే మా ఆయన పని అయిపోయిద్దిలే అనుకున్నాను. కానీ సో మీరు కూడా 22 బావుల్లో నీళ్లు పోయించుకున్నారా? 22 బావుల్లో నీళ్లు పోయించుకోవడం వల్ల జరిగే ఫలితాలు అవన్నీ మీకు తెలుసా? తెలిస్తే కనుక నాతోటి ఒకసారి షేర్ చేయండి. 22 రకాల నదుల నీళ్ళు అన్నమాట అవి. సరస్వతి నది అలా ఉన్నాయి అన్నమాట అక్కడ. సో చాలా రకాల నదులు అయితే ఉన్నాయి. సో 22 బావులు అంటారు. దానికి మనకి టికెట్ అయితే 25 రూపీస్ పర్ పర్సన్కి. ఒక టికెట్ 25 రూపీస్ అయితే తీసుకుంటారు. సో మాకు ఇంకా ఖర్చు అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యింది. సో టికెట్స్ తీసుకొని దగ్గరకు వచ్చేసాము అనుకునేసరికి మళ్ళా క్యూ అన్నమాట. ఇంక మా ఆయనకేం ఒకటే తిడుతూ ఉన్నాడు, ఈ ట్రాలీ నాతోనే పెట్టావు, లాగర్లో పెడితే పోయేది, నాతోనే పెట్టావు అని చెప్పి. సో ఇక్కడ ఫస్ట్ బావి అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ నుంచి అలా నడుచుకుంటూ 1 2 3 4 5 6 అలాగా తడిచిపోయామంటే అంట. ఇక వీళ్ళైతే మమ్మల్ని తడిపేశారు ఫుల్గా. ఇంకా మొత్తం బావులన్నీ తిరిగేసరికి మొత్తం స్నానం చేసినట్టే అయిపోయింది మా పరిస్థితి. కొంతమందికి అయితే అలా నుంచోబెట్టేసి బకెట్తో అలా పోస్తున్నారు. మేమైతే దూరంగానే ఉన్నాం. జస్ట్ వాటర్ జల్లించుకుంటే చాలు కదా, అవి మళ్ళీ తడిసిపోతే ఎక్కడ జలుబు వచ్చిద్దో అని భయము. ఇంకంతే ఎలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం, ఒక బాయ్ తర్వాత ఒక బాయ్. ఇక తర్వాత నేను ఫోన్ కెమెరా ఆఫ్ చేసా. వాటర్ కదా, మళ్ళీ ఫోన్ పాడైపోయిద్దేమో అని చెప్పి. నా ఫోన్ ఏం వాటర్ ప్రూఫ్ కాదు కదా, సో మీకు సుమారుగా చూపిస్తున్నాను అనమాట, ఇలా ఉంటుంది అని చెప్పేసి. అండ్ 22 బావుల గురించి కూడా నేను డీటెయిల్డ్గా లాస్ట్లో ఒక ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను. కుదిరితే తప్పకుండా ట్రై చేయండి. మొత్తానికి 22 బావుల్లో నీళ్లు పోయించేసుకున్న తర్వాత లోపలనే మనకి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అయితే ఉన్నాయి లేడీస్కి సపరేట్గా. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము. ఎలాగో రూమ్స్ తీసుకునేంత టైం లేదు. అండ్ రూమ్స్ కూడా అసలు దొరకవు అనేసి చెప్పారు కదా. ఇంకా అవి అయితే ఫుల్గా తడిచిపోయి వనకడం స్టార్ట్ అయిపోయింది. నాకైతే భయం వేస్తుంది. ఇక వెంటనే ఫస్ట్ నేను హవికి డ్రెస్ చేంజ్ చేసి డైపర్ చేంజ్ చేసేసి, అండ్ నేను నిన్న చపాతీలు అవి తీసుకొచ్చాం కదా మకానా అవి ఇవి, ఇంకా హవికి అయితే ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేశాను నేను.
సో మాకు రూమ్ తీసుకోకపోవడం వల్ల చాలా మనీనే సేవ్ అయినాయి అని చెప్పొచ్చు. ఇంకా నిన్న నైట్ ట్రైన్లో జాంకాయలు తీసుకున్నాం. ఇంకా ఇది తింటానని చెప్పి స్టార్ట్ చేశాడు. ఇక టిఫిన్ తర్వాత తిందాం, దర్శనానికి వెళ్ళిపోదాం. అప్పటికే టైం 7:38 దాకా అవుతుంది. ఇంకా అందుకని మా హవిక్ మాత్రం కొంచెం చపాతీ తిన్నాడు, ఒక పావు చపాతీ తిన్నాడు, ఇంకా కొంచెం జాంకాయ తిన్నాడు, ఇంకా మకానా జీడిపప్పు అవి ఇవి ఉన్నాయి కదా, సో అవైతే తిన్నాడు. మేము ఇక్కడ తలకిందులుగా ఉన్నాం, సరి చేస్తాను. సో ఇంకా తర్వాత మేము రెడీ అయిపోయాం. ఈ డ్రెస్ నేను డీమార్ట్లో తీసుకున్నాను లాస్ట్ ఇయర్ అని వచ్చేస్తుంది. మా ఆయనకి ఏప్రిల్లో అప్రెజల్ ఏంటంటే మాట్లాడుతున్నా, అప్పుడు కొనిపించాడులే డీమార్ట్లో, మీకు చూపించాను. అప్పటి నుంచి డ్రెస్ని భద్రంగా దాచా, దాంతోపాటు ఇంకో డ్రెస్ కూడా భద్రంగా దాచా. సో ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే లాకర్స్ ఉన్నాయి, లాకర్లో పెట్టేసాం లగేజ్ అంతా. జస్ట్ ఒక బ్యాగ్ మాత్రం తీసుకెళ్తున్నాం, వాటర్ బాటిల్, హవికి ఫుడ్ అది తీసుకొని. ఇంక ఇక్కడ దర్శనానికి అయితే దారి ఉంది. అది నిజం చెప్తున్నా కదా, ఫోన్స్ అయితే ఎలా ఉన్నాయి, అయితే లోపలికి వెళ్ళినప్పుడు ఫోన్లో వీడియోస్ ఫొటోస్ ఏం తీయొద్దు, సైలెంట్ మోడ్లో అయితే పెట్టుకోవాలి, కానీ ఫోన్ అయితే మనమే తీసుకెళ్ళొచ్చు. నాకు 22 బావిల్లో నీళ్లు పోయించుకోవడానికి 2 hours టైం పట్టింది. మేము ఇక్కడ ఇంకా ఎక్కువ టైం ఇక్కడే అయిపోతుందని చెప్పి 100 రూపీస్ టికెట్ అయితే తీసుకొని లైన్లోకి వెళ్ళిపోయాం. సో మెయిన్ ఇదే కదా మనకిప్పుడు, ఇక్కడ దేవుడి దగ్గర అయితే ఇచ్చేయాలి ఇది. సో ఇక్కడ దేవుడి దగ్గర ఇవ్వడానికి అయితే ఈ బాటిల్ అయితే తీసుకున్నాం. క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నాం. క్యూ లైన్లో కూడా టికెట్ తీసుకునే అంతసేపు నేను వీడియో తీశాను. యాక్చువల్లీ చాలా భయం వేస్తుంది, కానీ అందరు తీస్తున్నారు కదా అని చెప్పి చూసి ధైర్యం చేసి వీడియో తీశాను అనమాట నిజానికి. లేకపోతే నాకేమో చాలా భయం వేస్తుంది. ఇక్కడ వీళ్ళు ఆడుకుంటున్నారు. అవి వాళ్ళ నాన్న మీద నుంచి దిగట్లేదని చెప్పి ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చెప్పి అయితే అటు ఇటు దింపడం, నడిపించడం, దాని మీద కూర్చోబెట్టడం, దీని మీద కూర్చోబెట్టడం అట్లా చేసాం. సో దట్ ఒకళ్ళే ఎత్తుకోవాలి కాబట్టి స్ట్రెయిన్ కాకుండా ఉంటారు అని చెప్పి. సో మొత్తానికి దర్శనం కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్గా మాకు 1 hour టైం కూడా పట్టలేదు దర్శనానికి. బావిల దగ్గర ఎక్కువ టైం పట్టింది. అండ్ దర్శనం కూడా చాలా బాగా చేసుకున్నాం. అక్కడ వాటర్ అయితే ఇచ్చేసి ఇంకా బయటకు వచ్చేసాం. అక్కడ అమ్మవారు కూడా ఉంటే అమ్మవారి దగ్గర కూడా దర్శనం చేసుకొని ఇంకా బొట్టు అది పెట్టేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చి ఇక్కడ కాసేపు కూర్చున్నాం. సో మ్యాక్సిమం మీకు నేను గుడంతా చూపించాను. సో ఇక్కడ వరకు మీరు మీ టైంని కేటాయించి చూసినందుకు చాలా థ్యాంక్స్. దీన్ని 2 parts చేసేంత టైం నా దగ్గర లేదు. ఇంకెందుకంటే నా దగ్గర పెండింగ్ వీడియోస్ చాలా ఉండిపోతాయి. మళ్ళీ నేను దీన్ని కనుక 2 parts చేస్తే సో అప్కమింగ్ వీడియోస్ ఇంకా బాగుండబోతున్నాయి. సో ఇంకా నా వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి రామేశ్వరంలో శివయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఈ శివుణ్ణి శ్రీరాముల వారు లంకకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు పూజించుకొని వెళ్ళారు అని చాలా స్టోరీస్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ తెలుసు. మీకేం స్టోరీ తెలుసు అనేది కూడా చెప్పడం మర్చిపోవద్దు. ఇప్పటికే నేను మిమ్మల్ని 2 questions అడిగాను. ఐ హోప్ మీరు ఆన్సర్స్ చెప్తారు అని అనుకుంటున్నా. సో ఇక్కడ అన్ని స్తంభాలు ఇవే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అవి ఏమో అమ్మ అదేంటి, అమ్మ ఇదేంటి అని చెప్పి అడుగుతూనే ఉన్నాడు. సో క్యూ చూసారు కదా, ఇందాకడ మేము ఈ క్యూలో నుంచే వెళ్ళాం. దానికి అపోజిట్లోనే లాకర్స్ ఉన్నాయి. ఇక్కడే మేము లాకర్స్లో లగేజీ పెట్టుకున్నాం. ఎక్కడి నుంచి అయితే వెళ్ళామో అక్కడి నుంచే మళ్ళీ బయటకైతే వచ్చేసాం. ఇక్కడే టిఫిన్ హోటల్ ఉంది. నేనేమో చపాతీలు ఉన్నాయి కదా అవి తిందామంటే వద్దులే మధ్యాహ్నం తిందామని చెప్పి మేము ఇక్కడ టిఫిన్ అయితే తీసుకున్నాం. ఒక్కొక్క ప్లేట్ 60 రూపీస్ అయితే తీసుకున్నారు. మేము ఇడ్లీ, వడ, దోశ తీసుకున్నాం. కానీ నిజంగా వర్త్ చాలా ఇచ్చారు. ఇడ్లీ కూడా 4, వడ అయితే 5, దోశ అయితే ఒక పెద్ద దోశ 2 దోశలు అయితే ఎంత ఉంటాయో అంత పెద్ద పెద్ద దోశ అన్నమాట. ఒక్క దోశే అసలు మామూలుగా అయితే చాలా రేట్లు ఉంటాయి, కానీ నాకైతే ఈ టిఫిన్ హోటల్లో చాలా రీజనబుల్గా అనిపించింది. అండ్ టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. నిజంగా చెప్తున్నా చాలా బాగున్నాయి. సో మేము 180 రూపీస్ పెట్టి ఇక్కడైతే తీసుకొని తిన్నాం. ప్రశాంతంగా కూర్చొని ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం. దాని తర్వాత ఇప్పుడు మాకు వచ్చిన పెద్ద క్వశ్చన్ ఏంటంటే అప్పటికి టైం 10 అట్లా అవుతుంది అంతే. సో ఇంకా మాకు 4 o'clock ట్రైన్ కాబట్టి ఇంకా 6 hours టైం ఉంది. సో ఇప్పుడు మనం ధనుష్ కోటి అండ్ శ్రీలంక బోర్డరు ఇక్కడ నేను చెప్తున్నా అయిపోయింది, తినడం అయిపోయింది ప్రశాంతంగా అని చెప్పి. సో లాకర్లోనే లగేజ్ ఉంచి వెళ్దాం అనుకొని కూడా వద్దు, లగేజ్ తీసుకొని వెళ్ళిపోయి ఆటో మాట్లాడుకొని అన్నీ చూసుకొని లగేజ్ మన దగ్గర ఉందనుకోండి ఏ ప్రాబ్లం లేదు కదా. ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చేసి లాకర్లో లగేజ్ కూడా తీసేసుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా దారి బారుతూ షాపింగ్స్ ఉన్నాయి, కానీ నాకు అసలు ఏం కొనుక్కోవాలి అని అనిపించలేదు. అంటే ఇంకెందుకు వాడం కదా చెప్పి చిన్నప్పుడైతే చూసిందల్లా కావాలనిపించేది. ఇప్పుడు మాత్రం ఏమి తీసుకోవాలని అనిపించట్లా.
మా ఆయన అడుగుతానే ఉన్నాడు, ఎందుకంటే తర్వాత మళ్ళీ నేను అంటాను కదా ఏం కొనిపెట్టలేదు నువ్వు నాకు అనే ఉద్దేశంతోనే అడిగాడు తప్పించి ఆయన నిద్రపోయాడు. నిద్రపోయాడు. తలుపుతున్నాడు తల మీద ఏమన్నా వేస్తే పోయిద్ది, ఎండగా ఉంది. మొహాన్ని. సో ఖర్చు లేదా నీ దగ్గర? కాసేపట్లో పడుకున్నాడు. మేము ఆటో ఎక్కడ ఉంటుంది ఏంటి కనుక్కొని వెళ్తున్నాము అడగడానికి. సో దట్ అన్నీ కవర్ చేసేసుకొని మనం మళ్ళీ వెళ్ళాలి కదా. అది పడుకున్నాడు కదా, కర్చీఫ్ తల మీద వేస్తే కొంచెం ఎండ అది పడకుండా ఉంటుందంటే ఇంకా ఆయన కర్చీఫ్ వేస్తున్నారు. చాలా ఎండగా ఉంది అసలు. నాకైతే నిజంగా చెప్తున్నా, నేను చాలా చల్లగా ఉంటుంది, చలిగా ఉంటుంది అని చెప్పి అనుకున్నాను. కానీ ట్రైన్లో కానీ దిగినాక కానీ అక్కడ కానీ మళ్ళీ కానీ అసలు చలి ఏం తెలియలేదు మాకు. స్వెటర్లు కూడా అనవసరంగా తీసుకెళ్ళాం అనిపించింది, కానీ చేతిలో ఉన్న దారి అయితే రాదు. ఇక్కడ ఆంజనేయ స్వామిని చూసారా, కొబ్బరితో చేశారు, అసలు ఎంత బాగా చేశారో. ఇక్కడ బీచ్ కాబట్టి గవ్వలతోటి చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. లాస్ట్ టైం మా అమ్మ వాళ్ళు రామేశ్వరం వెళ్ళినప్పుడు గవ్వలతో క్లిప్పులు, గాజులు ఇంకా ఏంటేంటో తీసుకొచ్చింది. ఇప్పటివరకు నేను ఒకసారి కూడా పెట్టుకోలేదు. సో అదనమాట. అప్పటికి నేను ఛానల్ స్టార్ట్ చేయలేదులేండి. సో ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాం, చాలా టైమే పట్టింది. ఆటో మాట్లాడుకున్నాము. మేము వచ్చేసి ధనుష్కోటి, శ్రీలంక బార్డరు, లైట్ హౌస్ ఇలా మెయిన్ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేయాలి డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి. దానికి వాళ్ళు అడిగింది, వేరే వాళ్ళని అడిగితేనేమో పొద్దున ఒక ఆటో అతను నెంబర్ తీసుకొని అడిగితే అతను 3,000 అడిగాడు. ఎందుకు అంటే ఈరోజు చాలా రష్ ఉంటుందంట, ట్రాఫిక్ జాము, కరెక్ట్గా టైంకి తేగలుగుతామో లేదో అని కూడా చెప్పారు. అవి ఇంకా పడుకొనే ఉన్నాడు, ప్రశాంతం కదా చిన్నపిల్లల జీవితం ఏదేమైనా సరే. ఇక్కడ అస్సలు ఆటో నడవట్లేదు, ఎంత ట్రాఫిక్ అంటే అసలు ఎంత ట్రాఫిక్. ఇదిగో ఇంకా ఈయన కూడా నిద్రపోతున్నాడు. మా ఆయన అయినా అప్పుడప్పుడు కళ్ళు మూసుకొని నిద్రపోయాడు, కానీ నేను మాత్రం కళ్ళు తెరుచుకొని దెయ్యంలా చూస్తానే ఉన్నాను. మళ్ళీ తర్వాతకి నైట్కి నువ్వు బాగానే పడుకున్నావుగా అంటాడు మా ఆయన వచ్చేసి. తలుపుతావేంటి, చూడు అవి నీ వల్లే, అవి నన్ను ఇలా అంటున్నాడు మీ నాన్న, విన్నావా? సో ఇంకా అవి నిద్ర లెగలేదు. నాకు జుట్టు ఇంకా తడిగా ఉంది కదా అని చెప్పి జుట్టు అయితే ఆరబెట్టుకున్నా. సగం జుట్టు ఆరక కూడా పేలు, డాండ్రఫ్ అవన్నీ వస్తున్నాయి కదా. సో ఇక్కడ మేము ఒక షాప్ దగ్గర అయితే ఆపాం. ఫుల్ ఎండ ఉంది, తాగాలనిపించింది. మళ్ళీ అనద్దు, హెల్దీ కాదు, ఎందుకు తాగారు అని చెప్పి హవి లేచాడు. మళ్ళీ పడుకోబెట్టేసి హవికి కనపడకుండా తాగాం. మళ్ళీ హవికి తాపిస్తే ఎక్కడ జలుబు వచ్చిద్దో, ఎక్కడ తగ్గొచ్చిద్దో అని భయము. సో మనం ఎలాగో పోయాం, మన పిల్లలైనా బాగుండాలని కదా ఎవరైనా పేరెంట్స్ కోరుకునేది. సో ఇంకా అలా వెళ్తూనే ఉన్నాము. చాలాసేపు వెళ్ళాము. నియర్లీ మాకు రామేశ్వరం టెంపుల్ నుంచి 2 hours దూరం వెళ్ళుంటామా, 1.5 hour దూరం వెళ్ళుంటామా, 1.5 hour దూరం వెళ్ళామన్నమాట ఆటోలో. సో మధ్యలో ఉన్న ప్లేసెస్ అన్నీ విజిట్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఇంక మొత్తము బీచే అన్నమాట. అటు చూసినా ఇటు చూసినా మొత్తం బీచే. యాక్చువల్లీ వ్యూ బాగుంది, కానీ ఇలాంటి ప్లేసెస్లో ఉండాలన్నా ఎంత భయమేసిద్దో కదా. ఎందుకంటే ఎప్పుడేమైద్దో తెలీదు అంటారు కదా, నేచర్ పంచభూతాలు తలుచుకుంటే మనం ఎంత అన్నట్టు. ఈ వాటర్ ఇది చూస్తానికి బాగుంది, కొన్ని ఫొటోస్ తీసుకోవచ్చు అంతవరకే, కానీ ఇక్కడ ఉండాలంటే మాత్రం కష్టం. సో ఇప్పుడు మేము వచ్చేసి ఒక స్టాప్ దగ్గర అయితే ఆగాము. సో చాలామందికే తెలుసుండిద్ది ఇది ఏం ప్లేస్ అని చెప్పేసి, అంటే రామేశ్వరం వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. ఇది వచ్చేసి రావణాసురుడి తమ్ముడు ఉన్నారు కదా, విభీషణుడేనా, విభీషణుడికి అక్కడ యుద్ధం అయిపోయిన తర్వాత పట్టాభిషేకం చేశారు. ఇది ఆ టెంపులే అన్నమాట. ఇక్కడికైతే వచ్చాము. ఫస్ట్ ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఇక్కడ బోర్డు కూడా ఇచ్చారు చూడండి. శ్రీరాముల వారు ఇక్కడ పట్టాభిషేకం అయితే చేశారు విభీషణుడికి. తప్పుగా పలికితే క్షమించండి, తిట్టద్దు. సో దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇంకా అవి నిద్ర లేచిపోయాడు, ఇంకా ఆయన నాప్ అయిపోయింది. సో ఇంకా వెళ్తున్నాము అలా వెళ్తున్నాము. ఫుల్ అంతా ట్రావెలింగ్ వాళ్ళే. పైగా ఈరోజు సండే అండ్ క్రిస్మస్, న్యూ ఇయర్కి చాలామందికి హాలిడేస్ ఉండడం వల్ల కూడా బాగా రష్ ఉంది. కొన్ని ప్లేసెస్లో అయితే అసలు ఆటో వెనక ఆటో, బస్సు వెనకాల బస్సు, కారు వెనకాల కారు, అలా చాలా టైం ఉండిపోయింది. సో ఇక్కడ ఆటో అతనికి తమిళే వస్తుంది, ఆయనకి హిందీ కూడా అర్థం కావట్లేదు. ఇంకా మా భాషలో మేము, ఆయన భాషలో ఆయన చెప్తుంటే అర్థం చేసుకుంటాం, తమిళే కాబట్టి. అంటే మనం మాట్లాడడం రాకపోయినా కొన్ని ఫేస్ ఎక్స్ప్రెషన్స్, మాటలు చెప్పేదాన్ని బట్టి కూడా అవుతుంది. వేరే లాంగ్వేజ్ అయినప్పుడు మా ఆయన పక్కన ఉంటే వాయిస్ ఓవర్ చేయడం చాలా కష్టం. అసలు ఎందుకు లేసారు పొద్దుగాలే వెళ్ళిద్దరు, రోజు లెగవరయ్యా మీరు ఈ టయానికి. సో ఇక్కడ మేము ధనుష్కోటికి వచ్చాము. ఇక్కడ 1964లో కదా,
1964లో పెద్ద సునామీ సైక్లోన్ వచ్చింది. ఇక్కడ 1000 మంది పైనే ఉండేవాళ్ళంట. ఇదిగో ఇది రైల్వే స్టేషన్ ట్రాక్ కూడా చూడండి. అప్పుడు ట్రైన్ కూడా ఇక్కడే ఆగుందంట. మొత్తం ఊరంతా కొట్టుకుపోయింది. 1000 మంది గల్లంతు అండ్ ట్రైన్లో 5000 మెంబర్స్ దాకా గల్లంతు అండ్ ట్రైన్ కూడా కొట్టుకుపోయింది. ఎంతమంది? 180 మంది చనిపోయారంట. ఆ ట్రైన్ కూడా లేదంట, కనిపించలేదంట. అంత సైక్లోన్. అప్పటి నుంచి ఇంక ఇక్కడ ఎవ్వరు కూడా ఉండరు. ఇల్లులు చూసారు కదా ఎంత స్ట్రాంగ్ ఇల్లులు అయితే అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇంకా ఉన్నాయి. కానీ ఒక ఊరు మొత్తం కొట్టుకుపోవడం అంటే మామూలు విషయం కాదు కదా. ఎన్ని వేల మంది అసలు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలీదు. కనీసం బాడీలు కూడా దొరకలేదంటే అది. ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. ఇంకా అదంతా చూసినా కొంచెం బాధగా అనిపించింది. తర్వాత మనకి టెంపుల్ అయితే ఉంది. టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మొత్తము వాటరే, మొత్తము బీచే. అసలు ఇక్కడ గవ్వలతోటే స్పెషల్గా ఉంటాయి కదా, ఇంకా అన్నీ ఉన్నాయి. నాకేమో ఏమి కొనుక్కోవాలనిపించట్లే. ఇక్కడ కూడా మా ఆయన అడిగాడు. సో మొత్తానికి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉన్నారు. ఇది వచ్చేసి మనకి శివాలయమే. ఇక్కడ ఫ్లోటింగ్ స్టోన్ ఉంది. మనము రామసేతులో స్టోన్ ఉంటుంది కదా, ఆ స్టోను. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళడానికి మాకు టైం లేదు. ఇక్కడనే చూసాము, అమ్మయ్య అనుకున్నా. అండ్ ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది కానీ ఇక్కడ దేవుడు పేరేంటో అర్థం కాలేదు నాకు. రావణాసునికి మన ఇండియాలో పూజలు చేస్తారా? ఇది బోర్డర్ కదా, అసలు ఏంటో అర్థం కాల. ఇంకా బీచ్లోకి అవిని మార్నింగ్ దింపలేదు కదా, ఆయనకు చాలా ఇష్టము. అందుకే ఇక్కడైతే కొంచెం ఎంజాయ్ చేస్తాడు కదా అని చెప్పి తీసుకొచ్చాం. కాసేపు బాగా ఆడుకున్నావు తల్లి. బీచ్లో నచ్చిందా నీకు? నచ్చిందా? ఆడుకున్నావు కదా, ఇదిగో ఇక్కడ ఆడుకున్నావు కదా నువ్వు నాన్న. నేను వీడియో తీశాను, చెప్పు నచ్చిందా నీకు? అప్పటికే హవి బాబు గారికి రెడ్ డ్రెస్ పైన బ్లూ టీషర్ట్ వేసాం. ఇక వద్దంట, రెడ్ డ్రెస్ కావాలంట. ఎక్కడికెళ్ళినా ఈ రెడ్ కావాలేందో మాకు అర్థం కాల. సో ఇంకక్కడ కాసేపు అయితే టైం స్పెండ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఏదో అడుగుతున్నా, బాగా ఎంజాయ్ చేసావా అని చెప్పంటే అంటున్నాడు. అండ్ ప్యాంట్ తడిచిపోయిందంట, అది చెప్తున్నాడు. ప్యాంట్ తడిచిపోయిందమ్మా అంటున్నాడు. ఇంకా దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది వాటర్ ట్యాంక్ అండ్ శ్రీరాముల వారి పాదాలు ఉంటాయంట. వద్దులే పదండి, ఇంకేం లేవు కదా, మళ్ళీ టైం సరిపోదు ట్రైన్కి అని చెప్పేసి అయితే వద్దని చెప్పాము. ఆయన అయితే ఆపుతానన్నారు కానీ వద్దులే పదండి అని చెప్పాము. ఇది వచ్చేసి చర్చ్. ఇది కూడా అప్పుడు సైక్లోన్ టైంలోనే పోయింది. చాలా పెద్ద చర్చ్ అంట, అది కూడా పోయింది. ఇది వచ్చేసి లైట్ హౌస్. నా లైఫ్లో నేను లైట్ హౌస్ పైకి ఎక్కడం ఇదే ఫస్ట్ టైము. అవును కదా, నువ్వు ఎక్కావు ఎప్పుడైనా అంతకుముందు? సో మా లైఫ్లో అయితే ఇదే ఫస్ట్ టైం. హవి అంత అదృష్టవంతుడో, 2 ఏళ్ళకి ఎన్నెన్ని చూస్తున్నాడో, మేము ఈ వయసులకి చూస్తున్నాం. సో ఇక్కడైతే ఉయ్యాళ్ళు ఉంటే ఉయ్యాళ్ళు అయితే ఎక్కించి కాసేపు ఊపాం. దానిలో కూడా రెడ్ కలరే కావాలని సెలెక్ట్ చేసుకొని రెడ్ కలర్ ఉయ్యాలే ఎక్కాడు హవి. అండ్ టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్ పర్ పర్సన్కి ఎంత? 20. సో 20 రూపీస్. ఇక్కడ ప్లేయింగ్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ 10 ఫ్లోర్స్ మెట్లు ఎక్కాలి, లేదంటే లిఫ్ట్ ఎక్కాలి. ఇంకా టైం ఉంది, చాలా క్యూ ఉంది కదా అని చెప్పి అవి వాళ్ళ నాన్న మీద నుంచి దించి అటు ఇటు కాసేపు ఆడిపించాం. దాని తర్వాత లిఫ్ట్ దగ్గరికి రావడానికి మాకు ఒక 20 మినిట్స్ పైనే పట్టింది. సో లిఫ్ట్ దగ్గరికి అయితే వెళ్ళాం. సో చూసారు కదా కింద నుంచి అయితే ఇలా ఉంది వ్యూ పైకి చూడడానికి. పైకి వెళ్తే ఎలా ఉండిద్దో తెలీదు. లిఫ్ట్ అయితే ఎక్కాం. 5 to 6 పర్సన్స్కే ఎలా ఉంది. లిఫ్ట్ చాలా చిన్నగా ఉంది. మా ఇంటి దగ్గర లిఫ్ట్ అంతే ఉంది. 10-15 మెంబర్స్ పట్టే లిఫ్ట్ అయితే బాగుండు. చాలామంది వెళ్ళిపోతారు కానీ మరి సరిపోదేమో. సో మొత్తానికి లిఫ్ట్ అయితే ఎక్కి దిగేసాము. ఇక్కడ నుంచి చూడాలి ఇంకా వ్యూ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. హైలైట్ ఏంటంటే ఇక్కడ ఏ విండో ఓపెన్లో ఉందో, ఏ విండో క్లోజ్లో ఉందో తెలియట్లేదు. మా ఆయన అయితే ప్రతి విండో దగ్గర ఇలా చేయబెట్ట, ఇదేంటి ఇది ఓపెన్లో ఉంది, ఇదేంటి ఇది క్లోజ్లో ఉందని చూస్తున్నాడు. నిజంగా తెలియట్లేదు. చాలా మందికి హైట్స్ అంటే భయం కదా. సో ఈ వ్యూ అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. కానీ కిందకి చూస్తుంటేనే వణుకొస్తుంది. అండ్ అది చూసారు కదా అంతకుముందు 2 అయిపోయింది, లైట్ హౌస్ అయిపోయింది. ఇంకా శ్రీలంక బార్డర్ కూడా చూసేసి రిటర్న్ అయితే వెళ్ళిపోతాము. సో లిఫ్ట్ కోసం వెయిట్ చేసే టైం లేదు కాబట్టి మెట్లకి వెళ్తున్నాం. మా ఆయనేమో తొందరగా అంటున్నాడు. టైం ఇప్పుడు 1 o'clock దాకా అవుతుంది. 4 o'clockకి ట్రైన్ ఉంది రామేశ్వరం టు డైరెక్ట్ తిరుపతి. అది కూడా రిజర్వేషన్ అవ్వలేదు. కానీ బస్కి వెళ్ళాలంటే కూడా కుదరదు. మళ్ళీ రేపు మార్నింగ్ మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా, అందుకని చెప్పి. అమ్మ లేదు, అమ్మ రాట్లా. మన కొత్తమ్మ తెచ్చుకుందాం. కొత్తమ్మ వద్దు, మన అమ్మ కావాలి. వద్దా కొత్తమ్మ? నేనే కావాలా నీకు?
థ్యాంక్ యూ నానా. సో ఇంకా ఆ వ్యూ చూసేసి మళ్ళీ మేము ఆటో ఎక్కడానికైతే వెళ్తున్నాం. ఆటో అతను ఎక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో చాలా బాగుంది వ్యూ మాత్రము, రోడ్స్ మాత్రం అన్నీ చాలా బాగున్నాయి. ఎక్కువ వీడియో తీయలే, ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది కదా. ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు మేము డైరెక్ట్గా శ్రీలంక అండ్ ఇండియా బోర్డర్, ఇంకా లాస్ట్ మన ఇండియా లాస్ట్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ ఇది కూడా ఇక్కడే ఫస్ట్ ఒక బోర్డర్ని ఇండియా లాస్ట్ దీన్ని చూడడం కూడా ఇదే ఫస్ట్ టైము. చాలా విషయాలను అయితే చూసాము రామేశ్వరం ట్రిప్లో. అండ్ రాముల వారు శివుడికి పూజ చేశారు కదా ఇక్కడే. అండ్ శివయ్య దర్శనం అయితే ఎంత బాగా జరిగిందో అసలు అది చెప్పేది కాదు. చాలా బాగా జరిగింది అండ్ చాలా తొందరగా కూడా అయిపోయింది. సో ఇంకా వెళ్తున్నాం, చాలా దూరం వెళ్ళామన్నమాట. ఇంకా లైట్ హౌస్ నుంచి చాలా టైమే పట్టింది. కొత్త ప్లేసెస్, కొత్త థింగ్స్ అయితే చూసాము. మాతో పాటు హవి కూడా ఎక్స్ప్లోర్ చేశాడు, అది ఇంకా హ్యాపీనెస్. పిల్లలకి ఇలాంటి కొత్త విషయాలు చూపిస్తే వాళ్ళు చాలా నేర్చుకుంటారు. సో వాళ్ళకి మెమరీస్ అంటే ఇంత వయసులో ఏం గుర్తుంటాయి అనుకుంటాం, కానీ కొత్త విషయాలు అయితే ఖచ్చితంగా నేర్చుకుంటారు. బయటకు తీసుకెళ్తూ ఉండాలి పిల్లల్ని. సో మీరు కూడా ట్రై చేయండి బయటికి తీసుకెళ్ళడానికి. ఇప్పుడు మేమేదో తీసుకెళ్ళామని చెప్పట్లా, జనరల్గా చిన్న వాటికైనా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఫైనల్గా ఆటో అయితే ఒక చోట స్టాప్ చేశారు. ఇంకా అక్కడ నుంచి మేము చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే ముందుగా ఆటోలు అయితే వెళ్ళవు. ఫుల్ రష్ ఉంది, ఫుల్ అంతా పార్కింగ్ చేసేసి ఉన్నాయి కదా. మేము నియర్లీ ఒక 10-15 మినిట్స్ దాకా నడిచాము, చాలా దూరం నడిచాము. అండ్ ఒక చోట అయితే ఒక పైకి ఉందన్నమాట, పైనుంచి కూడా చూస్తున్నారు ఇదిగోండి ఇక్కడ నుంచి. మేమైతే ఇంక అక్కడ అసలు ఖాళీ లేదు, ఇంకా వెళ్తున్నాము బోర్డర్ దాకా, లాస్ట్ దాకా. ఇంక అక్కడతో గోడ ఉందన్నమాట. సో అక్కడ మనకి అక్కడ ఒక ఇట్లాగా మనది సత్యమేవ జయతేది సింబల్ ఉంది చూసావా, అది ఎందుకు అక్కడ, దాన్ని ఏమంటారు, ఏం అదే 4 లైన్స్ అశోక స్తూపం. సో ఇక్కడైతే మళ్ళీ ఇదిగో జ్యువెలరీ అవన్నీ ఉన్నాయి, చాలా జ్యువెలరీ ఉన్నాయి. అండ్ బోర్డర్ దగ్గరికి అయితే వెళ్ళాము, బోర్డర్ దగ్గరికి వెళ్ళి చూసాము. ఇంక మొత్తం బీచే. శ్రీలంక ఏమన్నా కనపడిద్దా అంటే ఏం కనపడట్లా. 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది మనకి శ్రీలంక. సో అది పుష్ప మూవీలో ఉంటుంది కదా, అట్లా అన్నమాట. సో అదంతా చూసుకొని అశోక స్తూపం. సో దాని తర్వాత పుచ్చకాయలు తీసుకున్నాం, 4 ముక్కలు 30 రూపీస్ అంట. అయినా పర్లేదులే, ముందు డిహైడ్రేట్ అవ్వకుండా ఏదో ఒకటి తినాలి, అది మెయిన్ కదా అని చెప్పేసి తీసుకొని ఆటో దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ మాత్రం కొన్ని ఫొటోస్, వీడియోస్, స్లో మోషన్వి అన్నీ తీసుకున్నాం. సో మొత్తానికి చూడాల్సినవి అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అప్పటికి టైం ఎంత, 1:30 or 2 లోపే అవుతుంది. సో మాకు ట్రైన్ 4కి, మేము రైల్వే స్టేషన్కి ఇప్పుడు 1.5 అవర్లో రీచ్ అయిపోతాం. హవీకే పెడుతున్నా, హవీకి పెట్టి నేను తింటున్నా. మా ఆయన ఎలాగో తినరు కదా, ఇలాంటి మంచి ఏం తినరు, ఇంకా ఆయనకి స్నాక్సే. అండ్ లైట్ హౌస్ దగ్గరికి మళ్ళీ రిటర్న్లో చూపిస్తున్నాను. మొత్తానికి మా రామేశ్వరం ట్రిప్ అయితే చాలా హ్యాపీగా గడిచిందని చెప్పాలి. అండ్ నేను అనుకున్నాను చాలా ఇబ్బంది పెడతాడు హవి అనుకున్నాను, కానీ దేవుడి దయ వల్ల హవి కూడా ఇబ్బంది పెట్టాల ప్రస్తుతానికి. అండ్ మేము కూడా కంఫర్టబుల్గా, లగేజ్ కూడా మాతోనే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు, కంఫర్టబుల్గా స్టార్ట్ అయితే వెళ్తున్నాం. అండ్ చపాతీలు అవి తీసుకొని వచ్చాను కదా, సో చపాతీలు అయితే తిన్నాను, కానీ కర్రీ అయితే పాడైపోయింది. హెయిర్ అయితే పడుతుంది కదా అని ముడిపెట్టుకున్నా, మొత్తం చిక్కు పట్టింది. ట్రైన్ ఎక్కిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని చిక్కు తీసుకొని జడ వేసుకోవాలి. సో ఇంకా మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా ఫుల్ గాలి, అసలు ఎంత గాలో అసలు ఆ జర్నీలో, ఏం తీసినా ఎగిరిపోతున్నాయి. బాటిల్ వాటర్ మూత ఎగిరిపోయింది అలాగా. ఇక్కడ స్టేషన్ దగ్గర ఇవి ఉంటాయి కదా, అసలు ఎంత బాగున్నాయో. ఇవైతే మొత్తం 3 కలిపి 150 అంట. వచ్చేసిన తర్వాత ఫీల్ అయ్యా, తీసుకోలేదని చెప్పి. హవికి మాత్రం అది ఒకటి తీసుకున్న, బొమ్మ గిలక్కాయది 20 రూపీస్. అండ్ నాకు ఇది బాగా నచ్చింది, కానీ అప్పుడు నాకు బుర్రకు తట్టలేదు. తర్వాత తట్టినా ఇంక మేము ట్రైన్ ఎక్కేసాం. ఒక్కొక్కసారి అంతే కదా. ఇసిన కర్రలు కూడా 3 ఇసిన కర్రలు కలిపి 50 రూపాయలు. ఇవేమో మనీ పౌచ్లు, ఇది కూడా 50 రూపీస్ లోపే చెప్పింది ఆవిడ. తీసుకొని ఉండాల్సింది, అన్ని రేట్లు అడిగాను కానీ ఒక బొమ్మే తీసుకున్నాను. ఆ తర్వాత అనిపించిద్ది కానీ ఏం చేయలేం. సో మొత్తానికి రామేశ్వరంలో మేము కొన్నది ఏంటంటే ఓన్లీ ఆ బొమ్మే, ఇది మాత్రం 50 రూపీస్. అవి ఇంకా కాసేపు ఆడుకుంటాడు, లేదోటి కొంచెం ఎంగేజ్ అవుతాడని చెప్పి.
అండ్ మేము పొద్దున 21 బావిల దగ్గర చెప్పులు అయితే వదిలేసాం. అవి తీసుకోవడమే కుదరలేదు మాకు. చెప్పులు మొత్తానికి మళ్ళీ ఇక్కడ కూడా వదిలేసాం నేను మా వారికి మాత్రం కొత్త చెప్పులు కొన వారానికి ఒకసారి పడేసుకోను, ఇక అదే అయిపోయింది. సో పోన్లేండి, రామేశ్వరంలో పోతే మంచిదే అంట. సో ఇంక ఇక్కడ జనరల్ టికెట్ తీసుకోవడానికి వచ్చాము. అప్పటికే టైం 3:10 అట్లా అయింది అంతే. 4:30కి అంట ట్రైన్, 4కి అనుకున్నా నేను. ఇక్కడ జనరల్ టికెట్ తీసుకోవడానికి మాకు చాలా టైం పట్టింది. పర్ పర్సన్కి 265 రూపీస్ అయితే తీసుకున్నారు. సరే మేమైతే ముందు తీసుకొని స్లీపర్లో ఎక్కేసి అక్కడ టీసీ దగ్గర ఫైన్ కట్టేనా కూర్చున్నామని అయితే ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఈ ట్రైన్ మిస్ అయితే ఇంక మాకు డైరెక్ట్ ట్రైన్స్ లేవు, అందుకని ఇంకా 3:30కి ఇది ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టేశారు. సో ట్రైన్ ఇంకా 1 అవర్లో స్టార్ట్ అవుతుంది అనగా మేమైతే ట్రైన్ ఎక్కేసి కూర్చున్నాం. అండ్ ఒక సీట్లో కూర్చున్నాం అనమాట, సెలెక్ట్ చేసుకొని ఎస్1లోనే ఒక సీట్లో కూర్చున్నాం. తర్వాత ఏమైంది అనేది చెప్తా. సో ఇంకా ఎప్పుడు టీటీ వస్తారా, ఎప్పుడు మాట్లాడదామని వెయిట్ చేస్తూ ఉన్నాం. అండ్ పక్కన వేరే ట్రైన్ కూడా మూవ్ అయింది, అండ్ మా ట్రైన్ కూడా మూవ్ అయింది. అండ్ టీసీకి అయితే మాట్లాడాము, ప్రస్తుతానికైతే ఇక్కడ కూర్చోండి, మదురై వరకు ఈ సీట్లో ఎవరు రారని చెప్పారు. అండ్ పంబన్ బ్రిడ్జ్ అయితే ఇప్పుడు చూస్తున్నా మార్నింగ్ వ్యూలో, భలే ఉంది అసలు. కానీ ఫోన్ బయట పెట్టాలంటే మాత్రం నాకు చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. రామేశ్వరం ట్రిప్ చాలా మెమరబుల్గా అయితే ఉండబోతుంది. ఉండింది మా లైఫ్లో. చాలా 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 గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇది వచ్చేసి స్లో మోషన్లో అయితే తీసాము. సో ప్రస్తుతానికి మాకు సైడ్ లోవర్లో అయితే మాకు సీట్ దొరికింది మదురై వరకు. తర్వాత ఎక్కడిస్తారో చూడాలి అనుకున్నాం, కానీ దేవుడి దయ వల్ల ఈ సీట్లోనే మేము జర్నీ మొత్తం చేసాము. కాసేపటికి వీళ్ళిద్దరు టైర్డ్ అయిపోయి ఇలా పడుకున్నారబ్బా, అసలు నాకైతే ఫుల్ ఇది అనిపించింది, ఎంత క్యూట్గా పడుకున్నారు కదా. ఇంక నైట్ డిన్నర్కి ఇడ్లీ, దోశ, ఇంకా వెజ్ పలావ్ తీసుకున్నాం. అవి ఏం తినట్లేదు, ఇంక ఇవే ఏదో ఒకటి తినాలని చెప్పి, జర్నీలో తినుకుంటుంటే ఉంటే కష్టం కదా. ఇంకా తినేసి ఇంక ఈ సీటు ఇంకొక సీట్ అయితే ఇచ్చారు. 1130 రూపీస్ ఫైన్ కట్టాం. రేపు చెప్తాను డీటెయిల్డ్గా బిల్ ఎంత అయింది ఏంటి అని చెప్పేసి. సో ఇంకా దాని తర్వాత ప్రశాంతంగా నేను పడుకున్నాను 9:30, 10 అట్లాగా. అవి మాత్రం వాళ్ళ నాన్న ఒక 5 అవర్స్ పడుకొని ఇచ్చారు.